ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా స్థానికంగా జడ్చర్ల నియోజకవర్గం శిఖర్గాన్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. ఏదైతే గ్రామంలో సో గ్రామ పంచాయతీ పరిధిలో విఆర్ఏ జాబుకు సంబంధించి ఏదైతే మండ్ల రంగమ్మ అనే వ్యక్తి గత కొంతకాలం నుంచి పనిచేస్తూ ఉన్నదని చెప్పేసి ఎవరైతే ఎంఆర్ఓ గారు అయితే ఇంతకుముందే నేను ప్రత్యక్షంగా కాల్లో మాట్లాడితే ఆమె గ్రామంలోనే పనిచేస్తూ ఉన్నది, ఎక్కడ ట్రాన్స్ఫర్ కాలేదు, వేరే డిపార్ట్మెంట్లో కూడా ఆమె ఎక్కడ వర్క్ చేయట్లేదు అని చెప్పేసి జడ్చర్ల ఎంఆర్ఓ గారు అయితే మనకు చెప్పే ప్రయత్నం చేశారు. మరి అదే విషయం గురించి మనం అంతకుముందే గ్రామ సెక్రటరీ గారితో మాట్లాడితే ఆ మేడం కూడా మాట్లాడుతూ ఇక్కడ ఎవరు మా గ్రామ పంచాయతీలో నేను వచ్చినప్పటి నుంచి అంటే దాదాపు గ్రామ పంచాయతీ ఏర్పడ్డ 2018-19 నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు విఆర్ఏగా అయితే గ్రామంలో పనిచేయట్లేదని చెప్పేసి ఆమె క్లుప్తంగా వివరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కానీ గ్రామంలో చూస్తే ఆమె ఎక్కడ వర్క్ చేయట్లేదని చెప్పేసి గ్రామస్తులు అయితే చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఎంఆర్ఓ గారు కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ జరిగేది ఏమిటంటే ప్రతి నెల ఆమె అకౌంట్లో శాలరీ అయితే పడుతూ ఉన్నది. మరి పని చేయకుండా ఆమె అకౌంట్లో శాలరీ ఏ విధంగా పడుతూ ఉన్నది, అసలు విఆర్ఏ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి అది విడతల వారీగా తీసుకుందామని చెప్పేసి వారి యొక్క ఏమంటారు వాళ్ళ పాలెలు దాయాదులు అయితే మాట్లాడుకునే ప్రయత్నం చేసారంట. మరి దానికి సంబంధించి వారు ఒక్కరే ఏకపక్షంగా వర్క్ చేస్తూ ఉన్నారు, వర్క్ చేయకుండా కూడా శాలరీ తీసుకుంటూ ఉన్నారు. ఇలా అనేక ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. మరి వీటన్నిటి గురించి తెలుసుకుందామని మనం శిఖర్గాన్పల్లి గ్రామ పంచాయతీలో ఉన్నాం. వీటన్నిటి గురించి గ్రామస్తుల ద్వారా ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో చెప్పేదామని చెప్పారు నీ పేరు? సో చెప్పండి వెంకటయ్య గారు, ఏంది అసలు ఆమె వర్క్ చేస్తూ ఉన్నారా రంగం అనే వ్యక్తి? మంచం మీద వండుకుంటున్నారు. ఎన్ని రోజుల నుంచి? ఎట్లా మరి ఎంఆర్ఓ పని చేస్తూ ఉంది, జీతం తీసుకుంటామని ఎంఆర్ఓ అంటున్నారు. మనకు కాపురం పనులు ఇంత వంతు వచ్చినప్పుడు పోయినాం చేసినాం. ఎప్పుడు మీరు కూడా పని చేసారా? నేను 94లో నేను రన్నింగ్లా ఇక అప్పుడు జీతం ఇచ్చిండు కొల్లాగాని. మళ్ళీ ఒకసారి వస్తే ఎన్నేళ్ళు చేశారు మీరు? నేను 5 ఏళ్ళు చేసి. మీరు 2 ఏళ్ళు చేశారు. తర్వాత మళ్ళీ ఒక్కొక్కరు 5 ఏళ్ళు అని మాట్లాడుకున్నారా? సంవత్సరం కాకపోతే మరి ఇప్పుడు ఆమె సంవత్సరం కాకుండా ఎప్పటి నుంచి దాదాపు 10 ఏళ్ళు అవుతున్నదా? మరి అంటే మీరు మాట్లాడుకునే విధానం సంవత్సరానికి ఒకరు ఇట్లా పెద్ద మంది ఉన్నారు సార్. జనార్దన్ రెడ్డి, మోహన్ రెడ్డి, అనంత రెడ్డి, గంగపురపు వాళ్ళు కాగితం రాసిన చిన్న టికెట్లు ఉంటాయి. ఆ టికెట్లు మేము 2 డోర్లను పెట్టినాం, సంతకాలు పెట్టినాము. దానికి దొరకపోయినా మాత్రం 20 రూపాయలు ఇవ్వాలి. అప్పుడు అప్పుడున్నది కదా, మాకు జీతం ఇప్పియమని చెప్పాను. ఎంతమంది మీరు? ఎంతమంది ఇట్లా కుటుంబం మొత్తం? ఎంతమంది కుటుంబం? అమ్మో 70 కలుపుకున్నారు. ఒక్కరే తింటున్నారు అందరు బదులా? మరి మీరు అప్పుడు మాట్లాడిన జనార్దన్ రెడ్డి కావచ్చు వీళ్ళందరితో ఏమైనా అడిగే ప్రయత్నం చేయలేదా? అడిగిన జనార్దన్ నీళ్ళు దాపినా కానీ జీతం మాలేసింది. నీళ్ళు దాపినా జీతం మాలేసింది. ఆయననేనా? అంటే పెద్ద పెద్దలు అస్తం ఉన్నది దీంట్లో. ఆయనది ఒక్కంది, ఎవరిది లేదు. ఇక షాపు కాడ గవిన్లోనే హోటల్ ఉండే 6 మంది కావలోళ్ళు గంగాపురం 7 మంది అయినా వచ్చాడు. అక్కడి నుంచి వచ్చాడు గిడదవారి కొత్త ఆయన వచ్చాడు. గుర్తి కాలువలు వాసన కొడితే తిట్టాడు. ఇక ఈయన పెద్ద మనిషి, ఇంకొక ఆయన పెద్ద మనిషి, వాళ్ళ ఆయన తల్లి బదులు ఆయన వీళ్ళను రానియలే, కావాలని తలిచి తిరువనంపితే ఇక పంచాయతీ పెట్టుకున్నాం. జనార్దన్ అమ్మాయి న్యాయం చెప్తారు. అతను వదుకోమంటావు కూడా వాళ్ళు ఇవ్వమంటావు, వాళ్ళని పక్కల పోతావు, అట్లా ఇట్లా అని చెప్పి ఇది ఆయన తెచ్చుతా కానీ షాప్ గీసులో తీసిన 8 తీసినాక ఇక సప్పుడు చేయకుండా అయినాక ఇక 1 నెల జీతం ఎత్తుకున్నాడు. ఇప్పుడైతే గ్రామంలో ఎక్కడ పనిచేస్తలేదు ఆమె. మీ ఏజే ఉంటుందా? పెద్దది మీకన్నా. మీరే ఏం నడవకుండా అవుతున్నట్టున్న పరిస్థితి, తినడా వండుకున్నాడు ఒకటి ఉన్నట్టున్నారు. అంత ఆడేటట్లయితే నడవదు, బండి మీద తీసుకుంటే
నుంచే కావాలతనం అనేది లేదు. నేను ఒక 2016-17 వరకు గంగపూర్లో ఉన్నా. అక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చినాక ఇక్కడైతే కావాలతనం లేదు. మా నాయన చేసినప్పుడు అప్పుడు ఉన్నది నడిచింది. అంటే మీరంతా పాలెలేనా? అంతా ఆనందమైన పిల్లలు, ఈయన కొడుకు కావాలి, ఈయన కొడుకు కావాలి. మరి మీ పెద్దల అంటే మీ ఎవరు కక్కాయలు మీ పెద్ద నుంచి మీ వరకు రాలేదా మళ్ళీ అది కావాలి? మాకు రాలేదు, మాకు రాలేదు. ఏమైందని మేమే గదే అక్కాయ చేసిన రోజులు, మా నాయన చేసిన రోజులు మాకు తెలుసు, తెలుసు. మాకు ఏజ్ వచ్చే వరకల్లా మాకు ఎందుకు రావట్లేదని మేము చూస్తున్నాం. అదే ఏమైంది కావాలదనం మా దగ్గర కట్టే ఉంది, కావాలదనం కట్టే అలాగుంటుంది కదా, అది ఉంది మా దగ్గర ఉంది, ఇంకా ఉంది. కావాలతనం ఇది ఎక్కడ అంటే మన అడిగితే కావాలతనం మనకున్నది, కావాలతనం కట్టి నాయనది అని చెప్పి. మరి ఈ విషయం గురించి ఎంఆర్ఓని కానీ మరి పైన అధికారులకు అడిగితే ఎంఆర్ఓ ఏం పట్టించుకోవట, ఊళ్ళో సర్పంచులు వాళ్ళు ఎంఆర్ఓది పట్టించుకుంటే అవుతుంది, ఎంఆర్ఓ పట్టించుకోకపోతే 9 నెలల జీతం మళ్ళీ వేసినాక ఆయన చచ్చిపోయినాక ఇక ఇచ్చిపెట్టి. సో మరి ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నారు ఫైనల్గా, మీకు ఏం న్యాయం కావాలంటే? న్యాయం అంటే ఇంకా మాది ఆ కాగితం మీద సంతకాలు ఉన్నాయి, ఆయన సంతకం ఉండదు, వాళ్ళ పల్లెల సంతకాలు ఉన్నాయి. మేము ఒక పల్లెలు ఇద్దరం, వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళ దాంట్లో పోయింది. 2 ఎకరాల పొలాన్ని ఏమంటున్నారు, జీతం ఇడిచిపెట్టి అంటున్నారు. అంతే, లేకపోతే ఏమంటున్నారు, 2 ఎకరాల పొలం లేకపోతే జీతం సంవత్సరం ఒకరం చేస్తారు. 2 ఎకరాల పొలం ఎవరు ఇడిచిపెట్టాలి? వాళ్ళు ఎవరు చేస్తే వాళ్ళు ఇవ్వాలి మిగతా వాళ్ళందరికీ. వాళ్ళ పేర పట్టు ఉన్నది కాబట్టి వాళ్ళు చేపించుకున్నారు కాబట్టి ఇది చేసాను. అది కుద్మసీన్ సారో ఏముండే అప్పుడు ఆయన ముందలుకోకుండా ఆయన దొంగతన ఊళ్ళపొర్తి పోయేది, ఇలా జీతం ఇస్తారు రా అంటే ఊళ్ళపొర్తి పోతే నేను ఆ సార్కు మంచిగా ఉన్నందుకు టికెట్ పెట్టి జీతాలు ఎత్తుకొచ్చుకున్నాను. జీతం మహబూబ్నగర్కి పోయి మహబూబ్నగర్కి వెళ్ళి జీతం తెచ్చుకున్నాము, చేసినాము, 4-5 ఏళ్ళు చేసినాము. చేస్తే ఒక రూపాయి లేక వాళ్ళ వంతుకు వచ్చిన ఆయనకి ఇచ్చిండ్రు, ఇంకోని కొంత వచ్చిన ఆయన వంతుకు ఇచ్చిండు. అట్లా బాలయ్య అని పేరు కాంచిపోయిండు. పేరు కాంచిపోయి నాది కావాలని నేను ఇయ్యాను, మీరు జీతం ఎత్తుకున్నా నేను ఇయ్యాను, నాకు కూలి ఇచ్చినా నేను ఇయ్యాను, నేను ఇయ్యాను. ముందుకెత్తింది, కుండలు జాటలు బయట పెట్టినాం, వీళ్ళు ముంచనీయలే, పంచాయతీ అయింది, గొడవ అయింది, పొంగలే పొంగకుండా దొంగతనం చేసుకున్నాను. శిఖర్గన్పల్లి గ్రామస్తుల మాటల్లో ఏదైతే మట్ల రంగం అనే వ్యక్తి ఎక్కడ పనిచేసేట్లేదని చెప్పేసి ఆమె దాదాపు వీళ్ళే దాదాపు ఏ పని చేసుకోలేనట్టున్నా, అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు తప్ప వేరే పని చేసేటట్లేరు. అటువంటిది వీళ్ళకన్నా ఆమె ఏజ్లో పెద్ద మనిషి. దాదాపు 3 ఏళ్ల నుంచి మంచానికే పరిమితమైంది కూడా వారి మాటల్లో వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో కూడా మేమందరం ఏదైతే గ్రామ పెద్దల అందరి దృష్టిలో ఏదైతే పెట్టుకొని విడతల వారిగా సంవత్సరం ఒకరం అని విడతల వారిగా పనిచేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడున్న ఈ రంగం అనే వ్యక్తి మొండికేసి ఆమె ఒక్కతే ఏకపక్షంగా పనిచేసుకుంటూ ఒక స్వార్థ ప్రయోజనంతో ఆమె ఇప్పటి వరకు ఆ జీతాన్ని తీసుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నదని వారి మాటల్లో వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి దీనికి సంబంధించి ఎంఆర్ఓ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరు స్పందించి మరి వాస్తవంగా ఎక్కడ తప్పు జరుగుతూ ఉన్నది, పనిచేయని వ్యక్తికి ఎవరు శాలరీ ఇస్తూ ఉన్నారు, ఎందుకు శాలరీ ఇస్తూ ఉన్నారు, గ్రామంలోకి వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రతి ఒక్కరిని అడిగి మరి గతంలో వారు రాసుకున్నట్లు ఏదైతే ప్రతి ఒక్క పత్రాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పేసి కూడా వారి మాటల్లో వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి దీంట్లో వాస్తవాలు ఏవి అవాస్తవాలు ఏవి అని చెప్పేసి త్వరలోనే వెలికి తీసి నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు.